బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత బీఆర్ఎస్ పార్టీ పైన ఎంత ప్రభావం చూపే అవకాశం ఉంది? ఆమె పార్టీ క్యాడర్ను ఎంత ప్రభావితం చేసే అవకాశం ఉంది? పార్టీ క్యాడర్ కానీ పార్టీ నేతలు కానీ ఆమె ప్రభావానికి లోనే అవకాశం ఉందా? ఎంత మేరకు లోనే అవకాశం ఉంది? ఆమె వల్ల ఎంత ప్రభావం ఉంటుంది పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన? దీనిపైన ఒక సంస్థ సర్వే జరిపింది. ఆ సర్వేకి సంబంధించి నేను కొంత బ్రీఫ్ చెప్పాలని అనుకుంటున్నా. వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు, అంటే ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ప్రయత్నించారు. కవిత రాజీనామా వల్ల బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుందా అనేది ప్రజల్ని అడిగారు. ర్యాండమ్గా బలహీనపడుతుందా? ఓకే, దీనికి ఆల్మోస్ట్ బలహీనపడుతుంది అన్న వాళ్ళు 43% పైన ఉన్నారు. ఓకే, బలహీనపడుతుంది అన్నవాళ్ళు అంటే ఇక్కడ మీరు కీన్గా వినాలి ఈ పాయింట్. బలహీనపడుతుంది అని అభిప్రాయపడ్డ వాళ్ళు 43% ఉన్నారు. ఓకే, ఏమీ కాదు అంటే ఎటువంటి ప్రభావం చూపదు అనే వాళ్ళు ఒక 31% ఉన్నారు. అట్లాగే తర్వాత డ్యామేజ్ పట్ల అంటే దానికి సంబంధించి మరికొంత 15% ఏమో అటు ఇటుగా తటస్థంగా మాట్లాడారు, అంటే న్యూట్రల్గా మాట్లాడారు. ఒక 15% న్యూట్రల్గా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మొత్తం మీద ఏంటంటే కవిత రాజీనామాతో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టం లేదా ఎంతో కొంత నష్టం ఉందంటున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఎంతో కొంత నష్టం, అది ఎంతనే కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సొంత పార్టీ పెట్టడానికి సంబంధించిన అవకాశాలపైన కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆ సంస్థ జరిపింది సొంత పార్టీ. దీనికి 71% మద్దతు రావడం ఆశ్చర్యం. అంటే కాంగ్రెస్లోకి వెళతారా అంటే కేవలం 4% మాత్రమే వాళ్ళు చెప్పారు. అట్లాగే బీజేపీలోకి వెళ్ళే ఛాన్సెస్ గురించి కూడా కేవలం 1% మాత్రమే ప్రజాభిప్రాయం వచ్చింది. ఇండిపెండెంట్గా ఉంటే ఎట్లా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ దీనికి సంబంధించి 16% ప్రజలు మద్దతు తెలిపారు. సరే, ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి తమకు తెలియదు అన్నవాళ్ళు ఒక ఆల్మోస్ట్ 8% ఉన్నారు. ఓకే, 8% ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే కవిత సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందా అంటే 71% దానికి ఓటేశారు. అంటే ప్రజలు 71% ప్రజలు అవును ఆమె సొంత పార్టీ పెట్టే ఛాన్సెస్ ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు మాత్రం కేవలం 4% అని మాత్రం చెప్పారు. 4% చెప్పారు. అట్లాగే బీజేపీలో చేరే ఛాన్సెస్ ఆల్మోస్ట్ నిల్, 0.01 అంటే ఆల్మోస్ట్ నిల్. అండ్ స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఆమె రాజకీయంగా కార్యకలాపాలు చేపడితే ఎట్లా ఉంటుందంటే అట్లా 16% అటువైపు మొగ్గు చూపారు ఇండిపెండెంట్ విషయం. సరే, తెలియదు అన్నవాళ్ళు, ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి తెలియని వాళ్ళు ఒక 8% ఉన్నట్టుగా మనకి సర్వేలో కనిపించింది. సొంత పార్టీ పెడితే మద్దతు ఎట్లా ఉంటుంది? ఓకే, ఎవరు? కవిత. సొంత పార్టీ పెడితే మద్దతు అనే దానికి సంబంధించి ఆల్మోస్ట్ 31% మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఓకే, 31 మంది సపోర్ట్ చేస్తామని చెప్పారు, సపోర్టింగ్. ఓకే, అండ్ ఎజెండాను బట్టి సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు ఇక్కడ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే 25% మాత్రం, అంటే వీళ్ళు ర్యాండమ్గా తీసుకున్న అభిప్రాయాల్లో
25% మంది మాత్రం మేము మద్దతు ఇవ్వమని చెప్పారు. రైట్, ఓకే. 31% మంది మాత్రం మేము మద్దతు ఇస్తామని చెప్పారు. 25% మంది మాత్రం మేము మద్దతు ఇవ్వమని చెప్పారు. అండ్ ఎజెండాను బట్టి మాత్రం 44% మంది ఎజెండాను బట్టి ఇస్తామని చెప్పారు. ఎజెండా అంటే రాజకీయ వైఖరి. ఎజెండా అంటే ఆమె ఏ లైన్ తీసుకుంటుంది అనేది ప్రధానంగా. ఇప్పుడు ఆమె ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అంటే సామాజిక తెలంగాణ గురించి ఆమె పదే పదే మాట్లాడుతున్నారు. సామాజిక తెలంగాణను ఎజెండాగా తీసుకొని ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. దానికి సంబంధించి విస్తృతంగా ప్రజల్లో కూడా ప్రచారం తీసుకువెళ్తున్నారు. అండ్ తాజాగా ఇది మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కూడా కేసీఆర్ కనుక మూడోసారి గెలిచి ఉంటే సామాజిక తెలంగాణ వచ్చేదని చెప్పారు ఆమె. అంటే ఆమె మాటలు కొంత మనం బిట్వీన్ ద లైన్స్ చూస్తే కేసీఆర్ పరిపాలించిన 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ రాలేదని మళ్ళీ ఆమె రిపీట్ చేసినట్లయితే. అంతకుముందు అదే విషయం చాలా సందర్భాల్లో చెప్పారు ఆమె. ఇప్పుడు మళ్ళీ చెప్పింది ఏంటంటే ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే అని చెప్పారు ఆమె. కనుక సామాజిక తెలంగాణ ఎజెండాతో కనుక ఆమె వెళితే మేబీ 44+31, ఇక్కడ మనం 44 ఎజెండాను బట్టి అండ్ 31 అంటే 76% మంది కవిత సొంత పార్టీ పెడితే మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అది ఇదంతా ర్యాండమ్ సర్వేనే, చాలా తక్కువ శాంపిల్స్తో ఒక సంస్థ సర్వే చేసింది. దీన్ని బట్టి మనం ఒక అంచనా వేయడానికి లేదు. అంటే సొంత పార్టీ పెట్టాలంటే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి, ఒక రాజకీయ ఎజెండా ఉండాలి, దానికి ఒక భూమిక ఉండాలి, దానికి ఒక ఎమోషనల్ టచ్ ఉండాలి, అండ్ ప్రజల్లో కూడా కనెక్ట్ కావాలి ఆ ఎజెండా. అప్పుడు మాత్రమే ఆ పార్టీ క్లిక్ కావడానికి వీలవుతుంది. అట్లాగే బీఆర్ఎస్ మద్దతు లేకపోతే ఆమె బలమైన నాయకురాలేనా అంటే 54% పైగా బలమైన నాయకురాలు కాదని చెప్పారు. అట్లాగే హరీష్ సంతోష్ పైన కవిత చేసిన ఆరోపణలు నమ్ముతున్నారా అంటే ఇక్కడ చూడండి, ఆశ్చర్యమైన విషయం వస్తుంది. అంటే వీళ్ళిద్దరిని టార్గెట్ చేసుకుని ఆమె మాట్లాడిన విషయాలు మనకు తెలుసు. వాళ్ళిద్దరిపైన ఆరోపణలు చేసిన విషయం తెలుసు. కాళేశ్వరం విషయంలో వీళ్ళిద్దరూ అవినీతికి పాల్పడ్డారని, లేకపోతే వాళ్లే కుట్రదారులని, వీళ్ళ వల్ల కేసీఆర్కు అట్లాగే కేటీఆర్కు కూడా వాళ్ళ పదవులకు లేకుంటే పార్టీకి ముప్పందని, ఇవన్నీ కవిత ఆరోపించిన విషయం మనకు తెలుసు. సో హరీష్ రావు, సంతోష్ రావు జోగినపల్లిపై చేసిన ఆరోపణలను సమర్థిస్తున్నారా, నమ్ముతున్నారా అంటే 44% మంది అవునని చెప్పారండి. అవునని చెప్పారు. ఓకే, ఇంకొక 27% కొంత మేరకని చెప్పారు. అంటే కొంత మేరకు నమ్ముతున్నామని చెప్పారు. అంటే ఇక్కడ ఏమైంది, ఆల్మోస్ట్ 71% వస్తుంది. అంటే హరీష్ రావు, సంతోష్ జోగినపల్లి పైన కవిత చేసిన ఆరోపణలను దాదాపు 71% నమ్ముతున్నారు. అవి నిజమేనని నమ్మడానికి ఇది చూపిస్తున్నాను. సరే, ఇది మేబీ దీన్ని పూర్తిగా నేను అంటే దీన్ని సైంటిఫిక్ మెథడ్లో జరిపిన సర్వే అని కానీ దీనికి ఒక శాంక్టిటీ ఉందని కానీ నేను చెప్పడం లేదు. కానీ ఒక సంస్థ జరిపిన ఒక ర్యాండమ్ సర్వేలో శాంపిల్స్ తీసుకొని చేసిన సర్వేలో వచ్చిన ఒపీనియన్స్ మాత్రం నేను ఈ వీడియోలో తెలియజేశాను. అందువల్ల ఏంటంటే మొత్తం మీద కవిత ఇంపాక్ట్ అయితే తెలంగాణ పాలిటిక్స్లో మున్ముందు ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.